మహారాష్ట్రలో అలాగే ఛత్తీస్గఢ్లో వందలాది మావోయిస్టులు ఒక్కసారిగా రికార్డు స్థాయిలో మావోయిస్టు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సరెండర్ జరిగిన పరిస్థితి అందరూ కూడా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఈ సరెండర్ల వాతావరణం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఒకటి అంటే గత 3-4 రోజుల నుండి మహారాష్ట్ర లోపల అంటే గడ్చిరోలి జిల్లా లోపల, తర్వాత ఇక్కడ జగదల్పూర్, ఛత్తీస్గఢ్ అంటే జగదల్పూర్, ఈ 2 పట్టణాల లోపల కూడా సుమారు ఏంటంటే 300 మందికి పైగా మావోయిస్టు పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు సరెండర్ కాదు, వాళ్ళే చెప్పినట్టుగా అది సరెండర్ కాదు. అది గతంలో కొంతమంది కంటిన్యూగా సరెండర్ అయినది చరిత్ర వేరు, కానీ ఈ 2 ఏదైతే ఈ 3-4 రోజుల నుంచి జరిగింది ఏదైందో దీనిని వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించమని చెప్పిన వాళ్ళు. సాయుధ పోరాట విరమణ ప్రకటించినప్పుడు అంటే వాళ్ళు ఎందుకు ప్రకటించారు? వాళ్ళు ప్రకటించడానికి గత నెల రోజుల నుండి అభయ్ పేరుత లేఖలు ఏవైతే 22 పేజీల లేఖ కానీ ప్రకటనలు కానీ ఏవైతే చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పిన విషయాలు అయితే మేము సాయుధ పోరాట విరమణ చేస్తున్నాము. సాయుధ పోరాట విరమణ అంటే అర్థం ఏంటిది? మేము ఆయుధాలు వదిలేస్తున్నాము, ప్రభుత్వానికి సరెండర్ చేయబోతున్నాము అనే విషయం ఎందుకు చెప్పినారు వాళ్ళు? చెప్పడానికి కారణం ఏంటంటే అంటే మావోయిస్టు పార్టీ గత ఉద్యమం చాలా అనేక ఉద్యమాలు కొనసాగించిన చరిత్ర ఉన్నప్పటికీ ప్రజా ఉద్యమాలు కొనసాగించారు లేదా యుద్ధం చేసిండ్రు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇవన్నీ అయినప్పటికీ కూడా ఏంటంటే గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రజా ఉద్యమాలు ఎలాంటి కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది, ప్రజా సంఘాలు నిర్మాణం చేయలేని పరిస్థితి వచ్చింది, తర్వాత యుద్ధం కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. ఇది మాత్రమే కాదు, తమను తాము రక్షించుకోలేని పరిస్థితిలో అంటే మనం చూస్తూనే ఉన్నాం. మనం ఏడాదిన్నర కానించి కూడా కంటిన్యూగా వీళ్ళు చనిపోతూనే ఉన్నారు. సీసీ మెంబర్లు చాలా మంది చనిపోయినరు, 8 మంది పైగా 9 మంది పైగా చనిపోయినరు. వివిధ రాష్ట్ర కమిటీ మెంబర్లు, జిల్లా కమిటీ మెంబర్లు కంటిన్యూగా ఇది చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితిలో కూడా ఎవరికి ఓపు లేదు, బయట లేదు, ప్రజలకు లేదు, తర్వాత అక్కడోళ్ళకు కూడా ఏంటంటే ఓపులెస్ మారిపోయిన పరిస్థితిలో ఏంటంటే అది అంటే సాయుధ పోరాట విరమణ ఏదైతే ఉందో వాళ్ళు ప్రకటించారు. సరే, దాంట్లో నిర్మాణ పరంగా వాళ్ళంతా ఒక్కటి ఉండరా లేదా అనేది అది కమ్యూనికేషన్ వాళ్ళ కమిటీ మీటింగ్లో సంబంధించిన విషయం. మరి దానికంటే కూడా ఏంటంటే వీళ్ళు ప్రకటించింది ఏదో సాయుధ పోరాట విరమణ ఏదో ఈ అర్థంలో వాళ్ళు ప్రకటించినప్పుడు, సాయుధ పోరాట విరమణ ప్రకటించినప్పుడు బయటికి రావడం అంటే ఏంటి? వాళ్ళే సరెండర్ కాదు. నిన్న ఆశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, మేము సరెండర్ కాదు, మేము మా ఆయుధాలను సరెండర్ చేస్తున్నాము, మా సిద్ధాంతాలు మేము సరెండర్ చేయలేదు, మేము ప్రజల కోసం ఇప్పటి వరకు ఏ ప్రజల కోసం అయితే మేము ఉన్నామో ఇప్పుడు కూడా ఆ ప్రజల కోసం చట్టబద్ధ పద్ధతిలో మేము ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల్ని సంఘటితం చేస్తాము, చైతన్యవంతం చేస్తామనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం కాదు, వాళ్ళ ఇంటి కోసం కాదు, వాళ్ళు తప్పనిసరిగానే వాళ్ళు చెప్పిన ప్రకారంగా ప్రజానీకంలో వాళ్ళు పనిచేయడం అనేది మనకు కనపడుతున్న విషయం. అది సార్, ఇదే సందర్భంలో ప్రజాస్వామ్యయుతంగా బయటకు వచ్చి ఇక ప్రజా పోరాటాలు చేస్తాము, ఇప్పటివరకు అడవిలో ఉన్నాం, ఇప్పుడు ప్రజల్లో ఉన్నాం, మారిన పరిస్థితుల కారణంగా కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న సందర్భంలో, ఇప్పుడున్న వాతావరణంలో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు పోరాటాలు అనేది నిలబడతాయా? ఇప్పుడు అంతా పరిస్థితులు మారాయి, జనరేషన్ మారింది, వాళ్ళు చెప్తున్న మాట నిజమయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎప్పుడైనా సాయుధ పోరాటం చేసినప్పుడు కూడా ఒక సమయంలో అంటే 80 తర్వాత 80-90 కాలంలో మాత్రమే ప్రజా ఉద్యమాలు వచ్చినాయి. ఏది అంటే నక్సలైట్ పార్టీలైనా మావోయిస్ట్ పార్టీలైనా ఆ తర్వాత ఆ ఉద్యమాలు అనేటివి అవి తగ్గిపోయినాయి. అంటే నక్సలైట్ పంతా ప్రకారంగా చాలా తగ్గిపోయినాయి. అయితే వేర్వేరు రూపాల్లో ప్రజా ఉద్యమాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఉదాహరణకు పోయిన సంవత్సరం క్రితము అంటే ఇప్పుడు ఢిల్లీ లేదా ఉత్తరప్రదేశ్, హర్యానా రైతాంగము మరి లక్షలాది మంది పోరాడిరు కదా, లక్షలాది మంది పోరాడిరు. లేకపోతే మనకి ఇప్పుడు ఆదిలాబాద్ లోపల ఆదివాసీ ప్రజలు 49 జీవోకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు ర్యాలీ చేసిండ్రు. ఆ ప్రజా ఉద్యమం ఫలితంగా కూడా తెలంగాణ ప్రభుత్వం 49 జీవోను అమలు చేయడంలో కూడా వెనుకకు తగ్గింది కదా. కాబట్టి అనేక విషయాలు అంటే వేరు వేరు పద్ధతిలో అది ఈవెన్ దళిత సమస్య పైన, వర్గీకరణ పైన లేదా బీసీ సమస్య పైన అనేక విషయాలు ప్రజలు ఉద్యమాలు చేయడానికి పరిస్థితి ఉంది. ప్రజలు ఉద్యమాలు చేస్తారు. కానీ ఉద్యమాలు అంటే ఏంటిది? మన దృష్టిలో సాయుధ పోరాట రూపంలో ఉంటే అనేది జరగది. అది వేరు వేరు ప్రజలు కదా, కార్మికులు చేస్తున్నారు కదా, కార్మికులు వాళ్ళ సమయాన్ని ఏదైతుందో 12 గంటలు 16 గంటలు చేసిన దానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు బంద్ చేస్తుండ్రు, ర్యాలీలు చేస్తుండ్రు, లేదా వేరు వేరు ప్రజలు చేస్తారు. కాబట్టి ప్రజా ఉద్యమాలు నిరంతరం కొనసాగుతాయి. కాబట్టి ఆ ప్రజలను అంటే కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీగా, కమ్యూనిస్ట్ పార్టీ అంటే నిజాయితీగా, మావోయిస్ట్ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి నిజాయితీగా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సంఘాలను పెట్టి ఆర్గనైజ్ చేస్తే తప్పనిసరిగా కొనసాగి తీరుతాయి. ప్రజలకు ఇంకా వేరే రూటే లేదు కదా. దోపిడీ ఉన్నది కదా, అన్యాయాలు ఉన్నాయి కదా, అణచివేత ఉంది కదా, వివక్షత ఉంది కదా, పెట్టుబడిదారి దోపిడీ రైతులపై ఉన్నది, కార్మికులపై ఉన్నది, విద్యార్థులపై ఉన్నది, అనేక మంది ఆదివాసులపై ఉన్నది, లేకపోతే అడవి ప్రాంతంలో అంతటా ఉంది.
కాబట్టి ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఎక్కడైనా ఆదివాసులు కూడా తమ యొక్క ఏదైతే తమ వనరుల రక్షణ కోసం పోరాడాల్సి వస్తుంది. అవి పోతే అనేది ఏం లేదు, ఇంకా ఎక్కువ జరుగుతాయి కూడా. అయితే ఆయుధాలు వదిలేయడము అనేది ఒక పెద్ద విమర్శగా చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. వందలాది మంది వచ్చి మనం సాయుధ పోరాటం చేసాం, అలాంటిది ఆయుధాలు వదిలిపెట్టడం వల్ల ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారని కూడా ఎవరైతే సరెండర్ అయ్యారో, అలాగే ఆ తుపాకీలను చూపించిన విజువల్స్ కూడా చాలా మంది కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేంటంటే వాళ్ళు మొట్టమొదటగా సాయుధ పోరాట విరమణ ప్రకటించారు. సాయుధ పోరాట విరమణ అంటే అర్థమైంది ఆయుధాల విసర్జనే కదా. అసలు ఈ విషయం అభయ్ చెప్పుడే కాదు కదా. నంబాల కేశవరావు సెక్రటరీగా ఉన్నప్పుడు చనిపోయటానికంటే ముందు ఆయుధ విసర్జన ఎజెండాలు పెడతా ఉన్నాడు. దాని అర్థం ఏంటిది? సాయుధ పోరాటం అనేది సాయుధ పోరాటం ద్వారా నువ్వు ప్రజా ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు, దాని ద్వారా విప్లవం వచ్చే పరిస్థితి లేదు. చివరికి నేను ఫస్ట్ పాయింట్లో చెప్పినది, అన్ని రకాలుగా ఏ ఉద్యమాలు నిర్మించలేని పరిస్థితి ఈ ఏడాది కాదు 10-20 సంవత్సరాల నుంచి కూడా అది క్రమంగా తగ్గిపోతూ ఏమీ చేయలేని పరిస్థితిలో పట్ట చివరి దశలో మాత్రమే వాళ్ళు ఈ ప్రకటన చేసిండ్రు. మరి అలాంటప్పుడు సాయుధ పోరాట విరమణ అన్నప్పుడు తప్పనిసరిగా నువ్వు ఆయుధాలు అప్పగించవలసిందే. ఇది ఈ దేశంలో కాదు, ప్రపంచంలో పట్ట వేలాది సంస్థలు సాయుధ పోరాటం చేసిన సంస్థలు ఉన్నాయి. కమ్యూనిస్టులు ఉన్నారు, జాతర సంస్థలు ఉన్నారు, మన దేశంలో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. మన దేశంలో తెలంగాణ సాయుధ పోరాట విరమణ జరిగింది, లేదా నార్త్ ఈస్ట్ లోపల ఈశాన్య రాష్ట్రాల లోపల జరిగింది, లేదా అనేక దేశాల పట్ల నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు. ఎవరైతే సాయుధ పోరాట విరమణ చేస్తారో విరమణ చేసినప్పుడు తప్పనిసరిగా ఆయుధాలు కూడా విసర్జించాల్సి వస్తాయి. విసర్జించడం ద్వారానే నీకు చట్టబద్ధంగా నేను చెప్తున్నా, వ్యక్తులు సరెండర్ కావడం వేరే, కానీ కొంతమంది సంస్థగా, అంటే ఒక సంస్థ కదా, 300 మంది అంటే తక్కువ కాదు కదా, 300 అయినా 200 అంటే ఒక సంస్థది. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము సాయుధ పోరాట విరమణ చేసి చట్టబద్ధంగా ప్రజానీకంలో కూడా ప్రజలను ఆర్గనైజ్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ సిద్ధాంతం వదులుకోలే కదా. వాళ్ళ సిద్ధాంతం నూతన ప్రజాస్వామిక విప్లవం. అభయ రాతల్లో కూడా నూతన ప్రజాస్వామిక విప్లవం ఉంది, నూతన ప్రజాస్వామిక విప్లవం ఉంది, సమానత్వం కోసం పోరాటం ఉంది. కాబట్టి వాళ్ళు ఏదైతే సిద్ధాంతాన్ని వదులుకోలేదు, వాళ్ళు ఆయుధాలు మాత్రమే సరెండర్ చేశారు తప్ప మనసులు సరెండర్ కాలేదని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఎవరైతే అర్థం చేసుకుందో క్రమంగా అర్థం చేసుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే సాయుధ పోరాట విరమణ ఏదైతుందో ప్రజలు వాస్తవంగా మెజారిటీ ప్రజలు మావోయిస్టు పార్టీ నుంచి వీళ్ళు ఎవరైతే బయటకు వస్తుండ్రో ఆహ్వానిస్తారు, వెల్కమ్ చేస్తారు, వెల్కమ్ చేయవలసిన విషయమే. అయితే కొంతమంది మావోయిస్టు అభిమానులు లేదా సాయుధ పోరాటం అభిమానం కూడా ఉంటది కదా, అంటే 50 ఏళ్ళ వాళ్ళ చరిత్ర ఉంది కాబట్టి కొంతమంది కంటే చాలా ఎక్కువ మంది కూడా ఎందుకు మీరు ఉద్యమాన్ని మోసం చేశారు, మీరంతా ఇప్పుడు ఉద్యమాన్ని కూడా పార్టీని కూడా మొత్తం ఆగం చేస్తున్నారు, ఇంతకాలం ఉండి సిద్ధాంతాన్ని పక్కబెట్టి ఈ రోజు మొత్తం కూడా రాజ్యం చేతిలో పెట్టి ఈ రోజు అందరినీ కూడా ఇబ్బంది పెట్టారని చాలా మంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ పోస్టింగ్లు జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు వాళ్ళు చేయడం లోపల వాళ్ళు 50 ఏళ్ళు వాళ్ళు మావోయిస్టు పార్టీ చరిత్ర పెద్దది కదా, ఇంత సాయుధ పోరాటం చేసిన చరిత్ర కూడా చాలా పెద్దది. కాబట్టి జీర్ణించుకోలేరు. ఒక రకంగా ఒక్కసారి ఇది భూకంపం లాగా ఒక టర్నింగ్ పాయింట్. కాబట్టి అంటే ఈ విషయాలన్నీ కూడా లోతు తెలియదు కదా ప్రజలకు, వీళ్ళందరికీ కూడా తెలియదు కాబట్టి మావోయిస్టు పార్టీ అన్నట్టు ఇట్లా ఉండాలి కదా, చనిపోతున్న బాధ ఉన్నది, వాళ్ళందరూ కూడా చనిపోతుండ్రు, ఎట్లా ఏ రకంగా లేదు కదా, శాంతి చర్చలు జరగకపోయాయి. కాబట్టి ఈ రకంగా ఏంటిది అనేది ఒక అవమానంగా ఆయుధాలు ఉపయోగించడం, ఇంతమంది సరెండర్ కావడం ఏంది, ఈ నాయకులు ఏందనే దాంతో అది ఫీల్ అయ్యి వాళ్ళని తిడుతున్నారు. తిట్టే మాట వాస్తవమే, కానీ ఇది ఎంత వాస్తవంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు గత చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు, అనేక దేశాల్లో సాయుధ పోరాట విరమణ చేసినప్పుడు ప్రజలు ఒక సెక్షన్ చాలా సీరియస్గా తిడతారు. సీరియస్గానంటే అసలు సంవత్సరాల తరబడి ఉంటుంది. వాస్తవంగా ఇప్పుడు కనపడేదైతుందో సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మనకు కనపడుతుంది. కాబట్టి ఇది ఎంతకాలం ఉంటుంది నా ఉద్దేశంలో పట ఇప్పుడు నేను గమనిస్తున్నా, ఈ 3 రోజుల పాటు కూడా క్రమక్రమంగా తగ్గుతుంది. క్రమక్రమంగా ఇప్పుడు నిన్న అయ్యాల కూడా వాళ్ళు ఎందుకు వాళ్ళు ఆలోచించాలని చాలా మంది మాట్లాడుతున్నారు కదా. వాస్తవంగా సమానం కాదు, మెజారిటీగా ఆలోచన పరులు సాయుధ పోరాటాన్ని విరమించండి, మీరు ప్రజానికల్లో రండి, చర్చించండి, లేకపోతే సంఘాలు పెట్టండి, ప్రజలను సిద్ధం చేయాలి. అడవిలో ఉంటే ఇప్పుడు చనిపోవడే కదా, ఏం చేయటం ఒకప్పుడు చేసారు వాళ్ళు, కానీ ఇప్పుడు చేయని పరిస్థితి కదా, ఇప్పుడు తుపాకులుండి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదైతే ఉందో ప్రజలు కొంత చర్చ జరుగుతుంది, దాంతో సమస్య ఏం లేదు. అది క్రమంగా అన్ని కూడా అర్థం చేసుకుంటారు కూడా. వాళ్ళు కూడా వచ్చి చెప్తారు కదా, ఇప్పుడు వాళ్ళు స్వయంగా వాళ్ళు వస్తున్నప్పుడు చాలా విషయాలు వాళ్ళు మరింత విశ్లేషణ వాళ్ళు చేసి చెప్తారు. కాబట్టి అంత పెద్ద సమస్య ఉంటుందని నేను భావిస్తున్నాను.